ఓం నమో శ్రీ లక్ష్మీవేంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతి నమః. యోంత ప్రవిశ్య మమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధర స్వధామ్నా అన్యాశ్చ హస్తచరణ శ్రవణత్వగాదీ ప్రాణాన్ నమో భగవతే పురుషాయ తుభ్యం. ప్రేక్షకులకి నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి 18/5/2025 నుంచి 24/5/2025 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఈ వారం గ్రహాల యొక్క పరిస్థితి చూసినట్లయితే మనకి మేషరాశిలో బుధుడు, వృషభ రాశిలో రవి, మిథున రాశిలో గురుడు, కర్కాటక రాశిలో కుజుడు, మరి సింహరాశిలో కేతువు, అటు మనం కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, శుక్రుడు, ఇటువంటి గ్రహాల యొక్క పరిస్థితి కనబడుతోంది. మరి చంద్రుడి యొక్క పరిస్థితి చూసినట్లయితే మకర, కుంభ, మీన రాశుల్లో ఈ వారం చంద్ర సంచారం ఉంటుంది. అయితే ఈ వారం మనం విశేషంలో మనం చూసినట్లయితే వృషభ రాశిలోంచి గురుడు మిథున రాశిలో ప్రవేశించారు. అదేవిధంగా రాహుకేతుల యొక్క చలనం కూడా జరిగింది. కన్యా రాశిలోంచి కేతువు సింహరాశిలోకి, అదేవిధంగా మరి మీనరాశిలో ఉన్నటువంటి రాహు కుంభరాశిలోకి ప్రవేశం జరిగింది. తద్వారా మనం రాశి ఫలాలు మనం తెలుసుకుందాం. మీనరాశి, ఈ మీనరాశి వారికి తృతీయంలో రవి, చంద్రుడి యొక్క బలం ఈ వారం అనుకూలంగా ఉన్నది. వార ప్రారంభంలో కార్యజయం, ఆర్థిక లాభములు, వార మధ్యలో ముఖ్యమైన వ్యవహారాలన్నీ కూడా తప్పనిసరిగా లాభిస్తాయి. నూతనమైన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. తృతీయ స్థానంలో రవి ఉండడం వల్ల ఆత్మస్థైర్యం, మనోధైర్యంతో ముందు వెళ్ళిపోగలుగుతారు. గ్రహాల్లో గురుడు తృతీయ స్థానం నుండి చతుర్థ స్థానం, అర్ధాష్టమ గురుడి యొక్క ప్రభావం ఉంటుంది. వ్యయంలో రాహు, జన్మంలో శని, అంటే ముందుకు పెడితే గొయ్య, వెనకాల పెడితే నుయ్య అనేది సాగుతుంటుంది. ఆ విధంగా ఎదరికెళ్ళినా ప్రాబ్లమ్సే, వెనక్కి వచ్చినా ప్రాబ్లమ్సే అంట. అంచేత అలా కాకుండా ప్రతి విషయంలో నిదానం అనేది అవసరం. మంచి ఆలోచనతో, మంచి ప్రణాళికలతో ముందుకు వెళ్ళాలి. ఏ పనిని మనం ఎలా చేయగలము అని ఒక మంచి ఆలోచనతో వెళితే కాస్త చిన్న చిన్న అవాంతరాలు, ఒడిదుడుకులు వచ్చినా మనం విజయం సాధించగలం. విద్యార్థులు ఉన్నారు, ఫస్ట్ సెకండ్ ర్యాంకులు రావాలి, రాకపోతే 5వ ర్యాంక్ అయినా వస్తుంది. ఇక అసలు చదవకపోతే ఎలా? అదేవిధంగా ఉద్యోగ పరంగా అవ్వచ్చు, ఒక రాజకీయ పరంగా అవ్వచ్చు, వృత్తుల పరంగా అవ్వచ్చు, మానవ ప్రయత్నం తప్పనిసరిగా 100కి 150% చెయ్యాలి. మనం సాధ్యం ఎందుకు కాదు అనే పట్టుదల మీలో ఉన్నట్లయితే గ్రహం యొక్క బలం కూడా మనల్ని ఏం చేయదట. అంచేత ఈజీగా సాధించలేకపోవచ్చు, పట్టుదలతో విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే కొన్ని విషయాల్లో తప్పనిసరిగా కనపడుతున్నాయి. ప్రతి విషయమే చాలా శ్రద్ధగా, నిదానముగా, మంచి పరిశీలనాత్మకంగా మనం వ్యవహరించవలసిన అవసరం అయితే ఉన్నది. తద్వారా ఉద్యోగ పరంగా, విద్యాపరంగా, వృత్తుల పరంగా, వ్యాపార పరంగా ఆర్థిక డెవలప్మెంట్స్ ఉంటాయి. ఆరోగ్య సూత్రాలను కూడా ఖచ్చితంగా పాటించాలి. నవగ్రహారాధన చేయండి, నవగ్రహ మంత్రాలు పఠించండి, శివాలయానికి వెళ్ళండి, శివ దర్శనం చేయండి, సంఖ్యలో 3 రంగుల్లో ఎరుపు ధరించండి. స్వస్తి. అయితే మా కార్యక్రమాన్ని మీరు 10 మందికి తెలియజేయడం కోసం నచ్చినట్లయితే ఈ కార్యక్రమాన్ని లైక్ చేసి షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ పులిని సత్యనారాయణ అని ఉన్నది, దాన్ని ఫాలో అవుతూ ఉండండి. చాలా వీడియోస్ మేము పెడుతున్నాం, చాలామంది ప్రోత్సహిస్తున్నారు. వారందరికీ ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ మనం వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకున్నాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.